ఇండియా క్యాపిటల్ అయిన ఢిల్లీలో మహాత్మా గాంధీకి స్మారక చిహ్నం నిర్మించబడింది. దీన్ని రాజ్ఘాట్ అంటారు. ఈ రాజ్ఘాట్ అనున్నది 1948 జనవరి 31వ తేదీన మహాత్మా గాంధీ అంత్యక్రియలు జరిగిన చోట నల్లని పాలరాతితో కట్టబడిన స్మారక స్థలము. ఢిల్లీలోని యమునా నది తీరాన ఉన్న ఈ 6 బయలు కట్టడము వద్ద ఒక అనంత జ్వాల అవిశ్రాంతంగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. పచ్చిక బయళ్ళు గుండా వీళ్ళు ఒక రాతి కాలిబాట ద్వారా చుట్టూ గోడల మధ్య ఉన్న ఈ స్మారక స్థలాన్ని చేరవచ్చు. మహాత్మా గాంధీ ఆఖరి మాటలుగా భావించబడే హే రామ్ అను అక్షరాలు ఇక్కడ సమాధిపై దేవనాగరి లిపి లేదా హిందీలో చెక్కబడి ఉన్నాయి. ఆయనకు అంకితమనర్చబడిన 2 సంగ్రహశాలలు లేదా మ్యూజియంలు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. భారతదేశ పర్యటనకు ఇచ్చేసిన విదేశీ అధికారులు రాజ్ఘాట్ వద్ద పుష్పగుచ్చి ఉంచి నివాళులర్పించడం ఒక సాంప్రదాయంగా మారింది. పర్యాటకులు విధిగా స్మారక స్థలాన్ని సందర్శించబోయే ముందు తమ పాదరక్షకులను గౌరవ సూచకంగా తొలగించాలి. గాంధీ మరణించిన రోజుకు గుర్తుగా ఇక్కడ ప్రతి శుక్రవారం స్మారకోత్సవాలు జరుగుతాయి. ప్రతి గాంధీ జయంతి వర్ధంతుల సందర్భంలో రాజ్ఘాట్ వద్ద భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రాజ్ఘాట్ అన్న మాటకు రాజ్య సాధనం అనేది అర్థంగా భావించవచ్చు. ఇక్కడ రాజ్య అను పదము ఆ స్థలం యొక్క ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. యమునా నది తీరంలోని రాజ్ఘాట్ సమీపంలో ఇతర ప్రముఖుల నాయకుల సమాధులు, స్మారక స్థలాలు కూడా ఉన్నాయి. చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేను